సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఈరోజు మా ఇంటి దగ్గరలో ఉన్న తెల్ల జిల్లేడు చెట్టు గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఈ వీడియో అయితే తీస్తున్నాను. మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. ఇవి సిటీ కంటే ఎక్కువ పల్లెటూరులో మనకి బాగా కనిపిస్తూ ఉంటాయి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రతి మొక్కకి చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అలాంటి ప్రాముఖ్యత ఉన్న చెట్లల్లో ఈ తెల్ల జిల్లేడు చెట్టు కూడా ఒకటండి. ఈ చెట్లు 2 టైప్స్ ఆఫ్ ఉంటాయి. అవి ఏంటంటే తెల్ల జిల్లేడు ఒకటి, ఓద రంగులో ఉన్న జిల్లేడు ఒకటి ఉంటుంది. అయితే దీనిపై ఎప్పుడు విఘ్నేశ్వరుడు కొలువై ఉంటారని చెప్పేసి మన పూర్వీకులు చెప్తూ ఉండేవారు. ఈ చెట్టుకి ఉన్న ఫ్లవర్స్ శివుడికి చాలా ప్రీతికరమైనవని చెప్తూ ఉండేవారండి మా పెద్దవాళ్ళు. అంతే కదండి, ఈ మొక్కను ఇంట్లో శుభముహూర్తంలో కనుక పెడితే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని కూడా మన పెద్దలు పూర్వీకులు చెప్తూ ఉండేవారు. ఇకపోతే చాలామంది ఆడవాళ్లకు పిల్లలు లేక చాలా బాధపడుతూ ఉన్నారు. మన పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ జిల్లేడు వేరు మొక్కను తమ నడుముకి కట్టుకుంటే కనుక ఆ వేరును స్త్రీలు పీరియడ్స్ వచ్చే వరకు అలాగే ఉంచాలని, అయితే ఇలా చేయడం వల్ల సంతానం కలుగుతుందని మన పూర్వీకులు చెప్తూ ఉండేవారు. ఈ మొక్క కనుక మన ఇంటి దగ్గరలో ఉండటం వల్ల చెడు దృష్టి, చేతబడి, తంత్రమంత్రాలు, దుష్ప్రభావాల నుండి కాపాడుతూ ఉంటుందని జ్యోతిష్కులు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. చాలామంది కొంత అపోహలో ఉంటారు. ఏమనంటే దీని పాలు ప్రమాదకరం, ఈ చెట్టు ఇంటి దగ్గర ఉండకూడదనేసి అనుకుంటూ ఉంటారు. పాలు ప్రమాదకరం కానీ చెట్టు ప్రమాదకరం కాదండి. చాలామంది పెద్దవాళ్ళు కాళ్ళు నొప్పి, మోకాళ్ళు నొప్పి అని చెప్పేసి వీటి ఆకుని ఆమదంలోనూ వేడి చేసి రాసుకుంటూ ఉంటారు. చాలా మంచి ఆయుర్వేదానికి సంబంధించిన మొక్కండి ఇది. ఆయుర్వేదం కదా అని చెప్పేసి నొప్పి లేని చోట యూస్ చేయకూడదండి, ఇది డేంజరస్ అండి. ఇది మాత్రమే కాకుండా మీకు ఎర్ర జిల్లేడు గురించి కూడా నేను చిన్న షార్ట్ వీడియో అనేది తీసాను, అది అప్లోడ్ చేస్తాను. అంత మంచి క్వాలిటీస్ ఉన్న ఈ చెట్టు ఏరును కనుక తీసుకుని మన దిండు కింద పెట్టుకుని నిద్రపోతే మనకి నైట్ ఏ పీడకలలు రావండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.